శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఈ జనరేషన్లో ఎక్కువగా జనరేషన్ అని కాకపోతే ఈ రోజుల్లో అనుకోవచ్చు, ఈ రోజులలో ఎక్కువగా ఆడపిల్లల మీద అగత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. అవే కాకుండా పేరెంట్స్ పిల్లల్ని చంపటాలు, పిల్లలు పేరెంట్స్ని చంపటాలు, బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్ ఫ్రెండ్స్ పేరెంట్స్ని, లేదా గర్ల్ ఫ్రెండ్స్ కోసం బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ని ఇట్లా చంపుకుంటున్నారు. అది ఏంది అసలు? సొసైటీకి ఏమి మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు? ఏం చెప్దామని చేస్తున్నారో లేదా మెసేజ్ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో తెలియదు. కానీ తల్లిదండ్రులను చంపుతున్నారు అంటే వాళ్ళకి ఒక లెక్కకి జన్మనివ్వడం వేస్ట్. ఇటువంటి వాళ్ళని చిన్నప్పుడే వడ్లగిం చేసి చంపేయడం బెటర్. కానీ ఆ తల్లి చంపేయలేదుగా. అలాగా తల్లి మమకారం అనేది ఉంటుందిగా, కానీ ఆ బిడ్డకి ఆ తల్లి మీద ఆ మమకారం ఉండదు. ఫస్ట్ నా ప్రియుడిని నాకు కానికుండా చేస్తుంది, నా ప్రియులను నాకు కానికుండా చేస్తుంది అనే ఉద్దేశాలు పెట్టుకొని తల్లులను చంపేస్తున్నారు కొడుకులు, తల్లులను చంపేస్తున్నారు, పేరెంట్స్ని చంపేస్తున్నారు కూతుళ్ళు. ఇలా జరుగుతున్నాయి. వీళ్ళు ఏమైనా పోయిన కొడుకులు ఏమైనా పెద్దవాళ్ళ జోలు ఏమైనా పోతున్నారా? పెద్దవాళ్ళ జోలు పోతే వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఆడపిల్లలు పెద్దవాళ్ళ జోలు ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ అమ్మాయి జోలు పోయారనుకో ఎదురు తిరుగుతారు. కానీ ముక్కుపచ్చలారని పసివాళ్ళు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు 8 ఏళ్ళు పసివాళ్ళు, వాళ్ళకి అసలు ఏం తెలుసు లోకంలో? పాపం కొంచెం ఏదన్నా ఫుడ్ పెడితే తింటారు, ఆట ఆడిస్తే ఆడుకుంటారు, చాక్లెట్ ఇస్తే తీసుకుంటారు, ఏదైనా నవ్విస్తే నవ్వుతారు. ఇట్లా హ్యాపీనెస్ లైఫ్ గడిపేటటువంటి చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంత దారుణంగా చంపుతున్నారంటే అంత దారుణంగా. అసలు అతనికి చంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చంపాడు? అతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు, వీళ్ళు వెళ్ళి 4-3 ఏళ్ళు అవుతుంది. అలా అడ్జస్ట్ అవ్వచ్చు కదా, ఎవరి లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు కదా. కానీ ఆ ముక్కుపచ్చిలారని పసిది ఏం చేసింది? అన్ని పోట్లు పొడిచి చంపాడు. అసలు అంత దారుణంగా చంపుతారా? అసలు ఏమైనా న్యాయం ఉందా? పోనీ ఏదైనా ఉంటే మాట్లాడు వాళ్ళ పేరెంట్స్ తోటి, లేదు నువ్వు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో, నీ సొంతం కాదుగా ఇల్లు, నీ సొంతం అనుకోపోని వాళ్ళని ఖాళీ చేయించు, మాట్లాడుకొని. ఎవరు బ్రతుకుల్ని చింద్రం చేసి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉండదు కదా. నిన్న ఈ ఇన్సిడెంట్ కుక్కట్పల్లిలో జరిగింది. ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే పోస్ట్ ఆఫీస్ లో కూడా పాప పేరు మీద డబ్బులు వేస్తున్నారంట ఫ్యూచర్ కోసం అని చెప్పేసి. ఆవేదన అసలు చాలా చాలా ఆక్రందనలు చేస్తుంది. ఆవిడ ఆవేదనని, ఆవిడ శోకాన్ని నేను కూడా వీడియోలో చూశాను. చాలా తల్లడిల్లిపోతుంది. మరి 12 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచుకుందంటే ఆ తల్లి అలా కూతురు ఇక 1 గంటలోనో 2 గంటల్లోనో కనుమరుగైపోతుంది అంటే ఏ తల్లి మాత్రం అంత ఆక్రందనలు చేయదు, ఏ తల్లి మాత్రం తల్లడిల్లిపోదు. ఆమె ఏడుస్తుండే ప్రతి మహిళ హృదయం కదులుతుంది, ప్రతి మహిళ కన్నీటి చెమ్మ అనేది కనపడుతుంది, చెమర్చుతుంది. అట్లా జరుగుతున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? వీడికి అవసరం ఏంటి? అసలు చంపాల్సిన అవసరం ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా మానభంగాలు చేసి మరీ చంపుతా ఉన్నారంటే ఏం నడుస్తుంది అంటారు? అసలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కదరా బాబు, పిల్లల్ని ఇవ్వట్లేదు. ఒకటి ఫస్ట్ పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్ళాలు ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే ఏదో పనులన్నీ ఉంటాయి కదా, ఈ ఏదో పని చేస్తారు, వీళ్ళు ఉండరు. చిన్న చితగా ఏంటంటే చాలా అంటే చాలా పేద కుటుంబాలలో జరిగేటటువంటివి అన్నమాట ఇవి. ఈ పేద కుటుంబాలలో ఈ పెళ్ళాన్ని తెచ్చుకోలేక, వీడిది అమ్మాయిని పోషించుకోలేక, ఏం చేసుకోలేక చంపేస్తున్నారు. వేరే ఆడపిల్లల మీదకి వెళ్ళి అసలు వాళ్ళకి ఏం తెలుసు? 4 ఏళ్ల పాపకి ఏం తెలుసు? 9 నెలల పాపకి ఏం తెలుసు? 10 ఏళ్ల పాపకి ఏం తెలుసు? చంపి బావిలో పడేసాడు ఒకడు, చంపి ఎక్కడో తగలబెట్టాడు ఒకడు, చంపి ఎక్కడో బాత్రూంలో పడేశారు ఒకళ్ళు. ఏంటి ఇంత అగాయిచ్చాలేంటి? వీళ్ళు మొత్తం ఆడపిల్లలే. వీళ్ళు మొత్తం కూడా 10-12 ఏళ్ల లోపల ఆడపిల్లలే. స్కూల్ పిల్లలు, చదువుకున్న పిల్లల్ని ఈ రకంగా చేస్తున్నారు. కారణం ఆన్సర్ లేదు అక్కడ. ఎందుకు చంపావరా అంటే ఆన్సర్ లేదు. వాడు నోరు విప్పి చెప్పడు. ఆ క్షణికావేశంలో ఏదో ఆ ప్రాణం తీసేస్తాడు, ఇక నోరు విప్పడు. ఇటువంటి వాళ్ళని ఏంటంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేయాలి. మరి ఎందుకు గవర్నమెంట్ కూడా వీటి పైన ఎందుకు స్పందించట్లేదు? ఒక కుక్క విషయంలో మొన్న కుక్కలకి షెల్టర్ ఇప్పిస్తాం తీసుకుపోయానంటేనే సెలబ్రిటీలు బయటకు వచ్చి ఏడ్చిన రోజులు. మరి ఒక చిన్న పాపని ఇట్లా చంపిర్రు లేదా ఇట్లా జరిగింది అంటే సెలబ్రిటీస్ కానీ లేకపోతే అటు ప్రభుత్వం కానీ ఎందుకు బయటకు వచ్చి చర్యలు తీసుకోవట్లేదు? సెలబ్రిటీ మరి గొంతెందుకు రేస్ చేయట్లేదు అనేది నా పాయింట్ ఇక్కడ. కానీ సెలబ్రిటీలకి జంతువుల మీద కుక్కల మీద ఉన్నంత పిచ్చి వ్యామోహం మనుషుల మీద ఉండట్లేదు, ఆడపిల్లల మీద అసలే ఉండట్లేదు. మరి అందుకని ఇప్పుడు రాజ్యం కుక్కల రాజ్యం అయిపోయింది. బయట కుక్కలు ఏ విధంగా ఉన్నాయి తెలుసా? అసలు మనిషి బండి మీద వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా కాళ్ళు పట్టి పీకేస్తున్నాయి. వాళ్ళు కుక్కల టైప్లోనే చచ్చిపోతున్నారు. కుక్కలు ప్రవర్తిస్తాయి చూడు, అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే చచ్చిపోతున్నారు. ఇటువంటి కుక్కలకి అంటే వీధి కుక్కలకే వాల్యూ లేని కుక్కలకే ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఇక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి? ఒక 9 మాసాలు మోసి
కనిపించిన ఒక బిడ్డకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఆ వాల్యూయే లేదు. ఆ వాల్యూయే ఇవ్వట్లే ఇప్పుడు. ఎందుకో ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నారు. ఇంత దారుణంగా తయారవుతున్నారు అనమాట. ఎవడో ఒకడికి గట్టిగా శిక్ష చేస్తే ఇలాంటి మార్పు అనేది వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక 5-6 years బ్యాక్ 4 సంవత్సరాల చిన్న పాపని అతి కిరాతకంగా ఒకడు చంపేశాడు. వాడు కట్ చేస్తే ఒక 4 days తర్వాత రైల్వే ట్రాక్ మీద కనిపించాడు. కేసీఆర్ సారు చాలా గట్టిగా స్ట్రిక్ట్ గా ఆ కేసును తీసుకొని నడిపించారు. మరి అలాంటి డైనమిక్ లీడర్స్ ఎందుకు ఇలాంటి పనులు చేయట్లేదు? డైనమిక్ లీడర్స్ చేతుల్లో లేదుగా ఇప్పుడు రాజ్యం. రాజ్యం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటే అలాగే చేస్తారు, కానీ వాళ్ళ చేతుల్లో లేదు కదా. లేనప్పుడు ఏంటంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం అనేది. కానీ ఇట్లాంటి వాళ్ళని ఇలా వదిలేయొద్దు. అలా వదిలేయడం ఎందుకు? అలాగా కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయండి. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీశారు కదా, ఒక ఎదిగే మొక్కలు తుంచేశారు కదా, ఒక ఎదిగే పువ్వును తుంచేశారు కదా. దీనికి కారణంగా ఏంటంటే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి. వీళ్ళని మళ్ళీ లోపల పెట్టి, వీళ్ళకి ఫుడ్ పెట్టి, వీళ్ళకి హెల్త్ ఇష్యూలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి, పంటి నొప్పి వస్తే తీసుకెళ్ళి, కంటి నొప్పి వస్తే తీసుకెళ్ళి, ఇదేం గవర్నమెంట్కి పనేమి లేదా? చట్టస్థానాలకు పనులు లేవా? న్యాయస్థానాలకు పనులు లేవా? కాలు చెయ్యి తీసేటటువంటి న్యాయస్థానాలు, చట్టస్థానాలు వచ్చిన నాడే మన ఇండియన్ కంట్రీ బాగుపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే అక్క, ఎలక్షన్స్ టైంలో ఓటు కోసం ఇంటికి పోతారు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ ని పరామర్శించడానికి కూడా వెళ్ళని రోజులు లేదమ్మా. ఇప్పుడు 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 ఓటు కోసం ఎవడు ఇంటికి రావట్లేదమ్మా. ఓ చౌరస్తా చూసుకుంటున్నాడు, ఆ చౌరస్తాలో 10 మంది బాడీ గార్డులను పెట్టుకుంటున్నాడు, వాడు ఒక బండి ఎక్కుతున్నాడు, మైకు పట్టుకుంటున్నాడు, అరుపులు అరుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. ఇక్కడ ఓట్లు అనేది ఇక్కడ పిచ్చి జనాలు, పిచ్చి ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ ప్రాంతీయ అభిమానం, వాళ్ళ నాయకుడు అభిమానం, వాళ్ళ నాయకత్వాన్ని పెట్టుకొని ఈ పిచ్చి జనాలు ఓట్లు గుద్దుకోవడం తప్ప, ఇంతకు ముందర లెక్క పేపర్ ఇచ్చి అమ్మా మాకు ఓటు వేయండమ్మా నమస్కారం పెట్టి ఓటు వేయించుకున్నంతటి నాయకుడు ఇప్పుడు లేడు. కాలుతో తిరిగేవాడు ఎవ్వడు లేడు. చక్కగా వెళ్తున్నాడు, ఒక సెంటర్ చూసుకుంటున్నాడు, ఒక చౌరస్తా చూసుకుంటున్నాడు, ఆ చౌరస్తాలో బండి పెడుతున్నాడు, ఆ బండి మీద నుంచుంటున్నాడు, నుంచొని నమస్కారాలు పెడుతున్నాడు. ఈ పిచ్చి జనాలు ఉన్నారు కదా, ఎప్పుడు చూడరు కదా, అదేదో సామెత అన్నట్టు, గొర్రెల మంది అన్నట్టు, ఎప్పుడో చూడను ఊరికే ఎప్పుడు పేపర్లో ఫోన్లలో చూసేవాడు కళ్ళ కనపడేటప్పటికి వీళ్ళు జైలు కొట్టుకుంటూ ఉరుకులు తీసి ఎవరు ప్రాణాలు పోతున్నాయో తెలియదు, ఎవరికి ఊపిరాడక చచ్చిపోతున్నారో తెలియదు. అట్లా అయిపోయింది. ఇంత ముందర తిరిగేవాళ్ళు ఇప్పుడు అట్లా కూడా తిరగట్లేదు. ఇప్పుడు బళ్ళకు పెడుతున్నారు మైకులు, ఒక ఆటోకో ఒక జీపుకో పెట్టి వదిలేస్తున్నారు. వాడేంది ఆడ పెట్టేసి వాడు ఏ పెళ్ళంతోటో, ఏ అమ్మతోటో, ఏ లవర్ తోటో ఫోన్లో మీటింగ్ వేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఈ మైక్ వాగుతానే ఉంది. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఇప్పుడు ఎక్కువైపోయింది జనాలలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాగి పెట్టి 2 పీకి దాన్ని ఆపిచ్చి వాడిని అక్కడ నుంచి తరిమి కొడుతున్నారు. ఇవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రేసింగ్ ఇవ్వరు, ఇక్కడ వాయిస్ రేసింగ్ ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ పోతుంది మనుషుల ప్రాణాలు. కుక్కల ప్రాణాలు పోతే రేసింగ్ ఇస్తారు కానీ మనుషుల ప్రాణాలకి మాత్రం రేసింగ్ ఇవ్వరు ఇక్కడ. అంటే కుక్కల ప్రాణాలకి ఉన్న వాల్యూ మనుషుల ప్రాణానికి లేదు. ఇట్లా అయిపోయింది, ఈ రకంగా అయిపోయింది. ఏం లేదు, చంపిన వాళ్ళకి కాలు వాళ్ళే చేశారు హత్య, ఈ కారణంతో చేశారు హత్య, ఇది పరిస్థితి అని తెలిసిన మరుక్షణమే కాలు చెయ్యి నిర్దాక్షిణ్యంగా తీసి రోడ్డు మీద వేసేయాలి. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి న్యాయాలు రావాలి, అటువంటి జడ్జీలు కావాలి, అటువంటి తీర్పులు ఇచ్చే జడ్జీలు కావాలి. ఎందుకనంటే నిర్దాక్షిణ్యంగా వాడు ప్రాణం తీశాడు కదా, నువ్వు నిర్దాక్షిణ్యంగా ఎందుకని కాలు చెయ్యి తీయలేకపోతున్నావు? అంటే ఉరివేసి చంపుతున్నావు. ఉరివేయడానికి మనిషిని జీతం ఇచ్చి, వాడికి ఉరితాడిచ్చి అన్నీ ఇచ్చి చేస్తున్నారు. ఉరివేయడానికి ఒక పెట్టుకుంటున్నారు. అలాగే కాలు చెయ్యి తీయడానికి కూడా మహిళలు ఉన్నారు, కడుపులు కాలి బిడ్డలు చనిపోయిన మహిళలు ఉన్నారు, మగవాళ్ళ చేతులలో ఎవరి చేతులలోనైనా చనిపోయిన మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అన్నదమ్ములను కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి, వాళ్ళ సొంత బిడ్డల్ని ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి బిడ్డల్ని కోల్పోయినటువంటి తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే అది నా సజెషన్ అయితే అది ప్రస్తుతానికి. కానీ ఇటువంటి చట్టాలు, ఇటువంటి న్యాయాలు వచ్చిన నాడే మన ఇండియన్ కంట్రీలో ఎవరికైనా ఒక మనిషి మీదకి వెళ్ళి ప్రాణం తీయాలి అంటే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి చట్టాలు, న్యాయాలు రావాలని నేను ప్రభుత్వాలనే కానీ, న్యాయస్థానాలనే కానీ, చట్టస్థానాలనే కానీ చేతులు జోడించి మరీ కోరుకుంటున్నాను.